హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి బూరెలు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో కొబ్బరి బెల్లము ఉంటుంది కాబట్టి చాలా మంచిది కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగానే కొంచెం ప్రిపరేషన్ అయితే ఉంటుందండి. దీనికోసము ముందు రోజు నుంచే ప్రిపేర్ చేసేసుకోవాలి. బియ్యం ఒక 2 గ్లాసులు హాఫ్ కేజీతో హాఫ్ కేజీ బియ్యము తీసుకొని వాటిని ఒక 12 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 2-3 సార్లు కడుక్కొని. బియ్యం ఏవైనా పర్వాలేదండి, ఈ రేషన్ బియ్యం అయినా లేదు, మనం రైస్ వండుకునే రైస్ అయినా పర్వాలేదు. వాటిని ఒక 12 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే వాసన వచ్చేస్తాయి. చక్కగా నానిపోయిన తర్వాత 12 గంటల తర్వాత తీసేసి ఇలా తడి క్లాత్ మీద వేసేసి తడంతా పీల్చుకునేలాగా ఉంచుకోవాలన్నమాట గాలికి. తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని, వీలుంటే తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ వేసేసేయండి, లేదు ఎక్కువ తీసుకుంటే కనుక బయట మిల్లుకి ఇచ్చేసేయండి. నేనైతే మిక్సీలోనే పట్టుకున్నానండి. ఇలా పిండి పట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని జల్లించుకోవాలి కంపల్సరీగా. ఎంత మెత్తగా పట్టుకున్నా కొంచెం రవ్వ అనేది వస్తుంది కదండి, అందుకోసము. మిల్లులో పట్టించుకున్నా కూడా ఖచ్చితంగా జల్లెడ పట్టుకోండి, అప్పుడైతేనే మనకి మెత్తటి పిండి అనేది వస్తుంది. తడిపిండి తొందరగా దిగదు కాబట్టి చేత్తో సదురుకుంటూ చక్కగా జల్లి చేసుకోవాలండి. మొత్తం పిండి అలా జల్లి చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో మొత్తం పిండి అంతటిని పోసేసి చేత్తో అలా గట్టిగా ఒత్తి నొక్కి పెట్టుంచాలండి. దీని మీద మూత పెట్టేయాలి, లోపల తేమ ఉండటానికి కోసమని అట్లా ఒత్తి పెట్టాలన్నమాట. ఇప్పుడు కొబ్బరి కూర అనేది తయారు చేసేసుకుందాము. దానికోసం ఒక అరచిప్ప కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను నేను, తురుముకున్నా పర్వాలేదు. అలాగే బెల్లం ఒక 1/4 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ బియ్య పిండికి 1/4 కేజీ బెల్లం అనమాట. కప్పు తురుము, కొద్దిగా యాలకుల పొడి, అంతే మనకు కావాల్సినవి. వీటన్నిటిని ప్రిపేర్ చేసేసుకుంటే ఇప్పుడు బెల్లం పాకం చేసేసుకుందాము. బెల్లం పాకం కోసము మనము లోతైన పాత్ర తీసుకోవాలి. అది కూడా అడుగు కొంచెం మందంగా ఉన్న పాత్ర అయితే అడుగంటకుండా ఉంటుందండి. మనం పిండి కలుపుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మనం 1/4 కిలో బెల్లానికి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసి, ఎక్కువ వేసుకోకండి వాటరు, పాకం రావటం లేట్ అవుతుంది. అందులో పల్చగా ఎక్కువ పాకం అయిపోతుంది, మళ్ళీ పిండి సరిపోదు మనకి. అందుకని ఒక 1/2 గ్లాస్ అయితే తీసుకోండి. ఇది బెల్లం కొంచెం కరిగాక దీన్ని వడకట్టుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మనకి బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదండి, ఇసుక కానివ్వండి, గడ్డి, అలాంటి నలకలు లేకుండా ఉండటం కోసము ఒకసారి అయితే జల్లెడ పట్టేసుకొని మళ్ళీ అదే పాత్రలో వేసుకొని దీన్ని పాకం రానివ్వాలన్నమాట. దీనికి లేత పాకం అయితే సరిపోతుందండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాము. కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఈ బెల్లం వేసి చూస్తే చూడండి మొత్తం కరిగిపోయినట్టుగా ఉంది కదా, అంటే ఇంకా పాకం రానట్టే లెక్క. ఇంకొక 2 నిమిషాలు కొంచెం మగ్గాక మళ్ళీ ఒకసారి అలాగే వేరే గిన్నెలోకి తీసుకొని చూసుకోవాలి. చూసారా ఇప్పుడు ఉండకడుతుంది కొద్దిగా, కానీ చేతికి కొద్దిగా కష్టంగానే వస్తుంది, కొద్ది తీగలాగా వస్తుందని అనుకున్నప్పుడు లేత పాకం రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, గట్టిగా అవ్వద్దన్నమాట, మెత్తగా ఉండాలి, ఉండకట్టాలి, ఈ లేత పాకం అనమాట. దీంట్లో ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది కదండి. ముందుగా కొబ్బరి తురుము వేసేసుకుందాము. వేసుకొని యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం బాగా. ఈ కొబ్బరి కొద్దిగా బెల్లంలో మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు ఉంచేసి కలుపుకుంటూ ఉండాలి. అలా కొబ్బరి అంతా మగ్గిపోయాక ఇప్పుడు పిండి కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలన్నమాట. తడిపిండి ఏదైతే ఉందో బియ్యపిండి, దాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా ఉంటుంది అప్పుడే. ఈ కొద్దిసేపు 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేసే కలుపుకోవాలండి కొద్దిసేపు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మిగతా పిండికి కూడా మనము యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా కలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ. ఇంకొక మనిషి ఉంటే ఇంకా ఈజీగానే ఉంటుంది, కానీ పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. అలా మొత్తం అంతటిని పిండి కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కానివ్వండి, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసేసుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని, చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని పిండిని మనం ఒత్తేసుకోవటమే అనమాట. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకొని కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. వీటి కోసము కొబ్బరి బూరెల కోసము అలా ఉన్నప్పుడే కొంచెం పొంగుతాయి అన్నమాట మంచిగా. పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిగతా పిండిని అంతటినీ కూడా మనకి ఎంతైతే క్వాంటిటీ పిండి అవసరమో పడుతుందో దాన్ని కొంచెం ముందు తీసుకోవాలండి. మిగతాది మూత ఉంచేసి తీసుకుంటూ ఉండాలన్నమాట. దానికి కొంచెం చెమ్మ అనేది అలాగే ఉంచాలి. మనకి బియ్య పిండి కూడా కరెక్ట్గా ఇంతే క్వాంటిటీ పడుతుందని కూడా చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి బెల్లాన్ని బట్టి కూడా ఉంటుంది కదండి. ఒక్కొక్క బెల్లం ఒక్కో తీరు ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత పడుతుందో కరెక్ట్గా చూసుకొని అంతవరకే కలుపుకొని బియ్య పిండి మిగిలిన పక్కకు పెట్టేసుకోవచ్చు. దాన్ని తర్వాత ఆరబెట్టుకొని తర్వాత దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి అనమాట. అలా ఒత్తేసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకొని దీంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. మనం అన్నీ కరెక్ట్గా వేసినట్లయితే అలా వేయగానే పొంగుతాయి అన్నమాట. అదే మనకి పిండి చతికిలు పడినట్టుగా ఉంటే అవి పొంగవండి సరిగా. ఆయిల్ హీట్ అవ్వకపోయినా కూడా చతికిలు పడిపోతాయి. అది చూసుకొని ఒకసారి వేయించుకోండి. ప్రతిదాన్ని అలా ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ చక్కగా అటు ఇటు కాల్చేసుకోవాలన్నమాట. అలా పొంగుతూ చక్కగా మన కొబ్బరి బూరెలు రెడీ అయితే అయిపోతాయండి. మనకి ఉండగా పిండి కొంచెం లాస్ట్ అయిపోతున్నప్పుడు కొంచెం పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా చివర్లు. దానికోసము ఒక గ్లాస్ తీసుకొని షార్ప్గా ఉన్న గ్లాస్ తీసుకొని మనకి ఆ షేప్ కట్ చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ను కూడా ఫాలో అవ్వండి. ఇలా అన్నిటినీ వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.